బట్ నేను చేసినట్టు చేసినారంటే అద్దరిపోతుంది. మీకు ఇంట్లో వాళ్ళు కూడా ఈరోజు చాలా బాగుంది వంకాయ మసాలా అంటారు. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ మసాలా హెవీగా ఉండదన్నమాట. తింటా అంటే ఇంకొంచెం తినాలనిపిస్తుంది. ఓకే, మరి టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మన వంకాయ మసాలాని. నిజం చెప్తాను కదా, అద్దరిపోతుంది. నేను చేసినానని కాదు కానీ ఒకసారి మీరే చూడండి. ఆ గ్రేవీ కలరు, ఆహా, టేస్ట్ అయితే చేస్తాను. నేను ఇంకా ఆపుకోలేకపోతున్నాను. ఇలా గ్రేవీతో కలుపుకొని, వంకాయ వేడి ఉంది అయినా కూడా తీసుకుందాం, తగ్గేదేలే. ఫస్ట్ ముద్ద. ఎంత బాగుందంటే మొత్తం కూర నేను తినేసేటట్టున్నాను. అస్సలు సూపర్గా కుదిరింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. ఇంకా నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. మన మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ వంకాయ మసాలాని వేడి వేడి అన్నంతో పెట్టుకొని తిన్నారంటే అదిరిపోతుంది. అన్నం అనే కాదు, చెప్తున్నాను కదా, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, బియ్యం రొట్టె, ఏ రొట్టె అయినా సరే అదిరిపోతుంది ఈ వంకాయ మసాలాలో కాంబినేషను. ఇంకా చపాతి ఇట్లయితే చెప్పాల్సిన పని లేదు. అండ్ రాగి ముద్దలోకి బాగుంటుంది, అండ్ రైస్లోకి కూడా అదిరిపోతుంది అనమాట. అసలు వంకాయలు చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. ఇలా వంకాయ మసాలాని వేడి వేడిగా ఎంజాయ్ చేసేయడమే. ఇది మసాలాని ముందే వేయించి ఆ కారం పొడి, ధనియాల పొడి అది ఎక్కువ ఘాటిస్తుంది అనమాట. ఇంకా కొంతమంది కొబ్బరి కూడా యాడ్ చేస్తుంటారు. అది మైల్డ్గా అనిపిది అనమాట, అంటే మధురంగా ఉండదు. కొబ్బరి యాడ్ చేస్తే కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఇది మసాలాలా ఉండదు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట ఈ మసాలా వంకాయ. జనరల్గా మనం ఎప్పుడన్నా బయటికి పోతే రెస్టారెంట్లో దొరుకుతుంది కదా మసాలా వంకాయ, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసినాను అనమాట. అదే వంకాయ మసాలా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. అండ్ కొంతమంది 2-3 రకాలుగా కూడా చేస్తారు. మా అమ్మ కూడా అంతే, ఒక 5-6 రకాలుగా చేస్తుంది. బట్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిద్దామని వచ్చిన. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇట్లాంటి మంచి మంచి వంకాయలు దొరికినప్పుడు వదిలిపెట్టాను అనమాట. నేను అట్లీస్ట్ ఒక 1/2 కేజీ, ఒక 1/4 కేజీ అయినా తెచ్చుకుంటాను. ఎందుకంటే వంకాయ చూడండి ఎంత లేతగా ఉందో. ఇట్లాంటి ఒక లేత వంకాయతో మంచిగా మసాలా పెట్టుకొని వండుకున్నామంటే అదిరిపోతుంది అనమాట. ఇంకా ఏమన్నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇచ్చేయండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తా, వచ్చేసేయండి. సన్నగా దొరుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఒక టమాటా, అండ్ లేత వంకాయలు, శనగిత్తనాలు, జీలకర్ర పొడి, అలాగే రోస్టెడ్ చెక్క లవంగాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4-5 కాజులు. మీ ఇష్టం, కాజు అన్నా వేసుకోండి. ఈ ప్లేస్లో గసగసాలు లేదంటే తెల్ల నువ్వులు, మీ చాయిస్ ఏదన్నా వేసుకోండి. మూడిట్లలో తెల్ల నువ్వులు, గసగసాలు, కాజు మీ ఇష్టం. ఇంకా బెల్లం, చింతపండు అనమాట. ఈ బెల్లం చింతపండుని ఇప్పుడే నానబెట్టేస్తాను, మీకు చూపించాలని పెట్టినాను అనమాట. సో అలా నానబెట్టేస్తాను. ఇంకా ఈ ప్లేట్లో ఉన్నవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము. కొంతమంది శనగిత్తనాలు, ఈ కాజులని ఫస్ట్ కొంచెం లైట్గా దూరగా వేయించి తర్వాత మిక్సీ పడతారు. బట్ నేనేం చేస్తాను, పచ్చివే మిక్సీ పట్టి మసాలాని రోస్ట్ చేయబోతున్నాను అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా ఇట్లా కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ వంకాయలు ఇంత జంప్ ఉంటే కొంచెం కష్టం కాబట్టి నీట్గా కొంచెం కట్ చేసి నేను ఫస్ట్ అయితే వంకాయలు వేయించుకుంటాను, ఆ తర్వాత మిక్సీ పడతా. లేదంటే ఫస్ట్ మిక్సీ పట్టి తర్వాత వంకాయలు వేయించుకుంటా. ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను. ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఈ మిక్సీ అయితే పట్టేసుకుందాము. కొంతమంది ముందుగా వేయించుకుంటారు, బట్ నేనైతే ఈరోజు ఇట్లా చేస్తాను. మీరు కూడా ఒక్కొక్కసారి ట్రై చేయండి. చాలామంది ఒకసారి వేయించుకొని ట్రై చేస్తారు. అలా కాకుండా ఇలా పచ్చివి కూడా బాగుంటాయి. యాక్చువల్లీ నా చిన్నప్పుడు మా అమ్మ ఇలా పచ్చివే చేసేది. అంటే అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ బాగుంటుంది ఇట్లా పచ్చివి చేస్తే. మళ్ళీ సపరేట్గా వేయించుకొని అదంతా ఏం పెద్ద బాగోదు. ఇదిగో కొంచెం కరివేపాకు వేస్తున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. అండ్ ఉప్పు కారాలు నేను మళ్ళీ సపరేట్గా కలుపుకుంటాను, లేకపోతే ప్యాన్లో వేసుకుంటాను. ఇప్పుడైతే ఇదంతా మిక్సీ పట్టేస్తాను.
మిక్సీ అయితే ఆన్ చేస్తాను. మిక్సీ అయితే పట్టేసినాము. ఇలా నున్నగా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర, కొంచెం ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలను అయితే వేసుకుందాము. వంకాయలు చాలా జంపు ఉన్నాయని నేను ఇలా కట్ చేసినాను. మీ దగ్గర కరెక్ట్ సైజు ఉంటే వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు వంకాయలు వేస్తాను. వంకాయలు వేసి కొంచెం వేయిద్దాము. టూ మినిట్స్ అయితే వదిలేద్దాము. వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. వంకాయలు అయితే వేగినాయి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకుందాము. సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ వేసుకుందాం. మసాలా అంతా వేగినాక ఇలా ఒక్కొక్క వంకాయ తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోనే మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. ఆనియన్స్ సన్నగా తరుక్కోండి. ఆనియన్స్ కొంచెం కలర్ మారాలా, వెయిట్ చేద్దాము. కాకపోతే ఇప్పుడే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. సో ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ రెడ్గా వేగాల, కాబట్టి వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేద్దాము. ఇదిగో చూడండి, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేద్దాం. ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలా. ఇలా ఇప్పుడు తగినంత ఉప్పు వేద్దాము. తగినంత ఉప్పు, ఇంకో హాఫ్ స్పూన్ పడుతుంది. కొంచెం పసుపు అండ్ జీలకర్ర పొడి, రోస్టెడ్ చెక్క లవంగాల పొడి, అలాగే కారం కూడా ఒక 1 స్పూను, అలాగే ధనియాల పొడి అది కూడా ఒక 1 స్పూను. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసేద్దాము. మనము బెల్లం, చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇవి వేసేస్తాను. హాఫ్ వేసి ఇప్పుడు హాఫ్ మళ్ళీ వేస్తాను. ఇప్పుడు జస్ట్ అడుగంటకోకుండా కొంచెం వేసినాను అనమాట. అంటే నార్మల్ వాటర్ వేయకోకుండా చింతపండు బెల్లం వాటర్ అయితే వేసిన. మిగిలినవి లాస్ట్లో వేస్తా. మనం ఫస్ట్లోనే చింతపండు వేసినామనుకో మసాలా ఉడకదనమాట. ఇది ఒక చిన్న టిప్పు. ఇంకేమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వదిలేద్దాము మసాలా అంతా ఉడికే వరకు. చూసారా, మసాలా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇంతకు ముందు మిగిలిచ్చిన చింతపండు వాటర్ని వేసేసుకుందాము. చింతపండు వాటరే ఈ మిక్సీలోకి వేసిన, మసాలా వేస్ట్ కాకూడదు అని. మళ్ళీ కలర్ వేరే ఉన్నాయి అని అనుకోద్దండి. సో ఆ వాటర్ అన్ని వేసేసి మంచిగా అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు సో చూడండి, కలర్ చేంజ్ అయింది కదా.
మీరు ఇప్పుడు కావాలా అంటే ఇంతకుముందు వేయించుకున్న వంకాయలు వేసుకోండి, లేదు ఇంకొంచెం ఉడికినా కన్నా అయితే మీ ఇష్టం అనమాట. అంటే చాయిస్ మీ చాయిసే. ఎలాగో ఇంకో 5 మినిట్స్ తర్వాత అయినా వేసేదే, ఇప్పుడైనా వేసేదే. సో అందుకే నేను ముందుగా వేయించుకున్న వంకాయలను అయితే వేసేస్తాను దీంట్లోకి. వేసేసుకొని ఇంకా మీడియంలో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవడమే అనమాట. మంటని కొంచెం మీడియంలో పెట్టుకోండి, మాడిపోకోకుండా మసాలా. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆల్రెడీ నేను పేస్ట్లో కూడా వేసిన, అందుకే ఇప్పుడు కొంచెం వేసినాను. ఇంక ఇప్పుడు మూత మూసేసి 10 నిమిషాలు అసలు దీన్ని ఎవ్వరు కదపద్దండి, చెప్తాను కదా. మీరు ఏదో రెగ్యులర్గా తినే గుత్తొంకాయ టేస్ట్ ఉండదు, చాలా బాగుంటుంది. ఒక్కసారి చూద్దాము. వావ్, 10 మినిట్స్ తర్వాత చూసారా మన వంకాయ మసాలా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఇంకా తగ్గించేసుకోవాలన్నమాట మంట, వంకాయ అనేది చినిగిపోకుండా. ఇలా మంట తగ్గించుకొని స్లోగా కింద అడుగంటుకోకుండా కలుపుకోవాలన్నమాట. టేస్టీ యమ్మీ వంకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇది చపాతి, రోటీ, రాగి ముద్ద, అన్నము, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, మీరు ఏ కాంబినేషన్ అయినా తినచ్చు, అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. పుల్కా అట్లా కూడా బాగుంటుంది అనమాట. నాన్స్లో కూడా అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ యమ్మీ వంకాయ మసాలాని చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరే చూసినారు ఎంత ఈజీగా అయిపోతుందో రెసిపీ. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ గ్రేవీని కొంచెం వాటరీగా చేసుకుంటారు. వాటరీగా అంత బాగుండదు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అనమాట వంకాయ మసాలా. సో ఇంకొక 5 మినిట్స్ ఉండేసి స్టవ్ అయితే కట్టేద్దాము. ఇంకా మన టేస్టీ వంకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇంకేమన్నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి. ఓకేనా, ఒక 5 మినిట్స్ ఉండిచ్చి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. రెసిపీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఫైనల్గా అయితే మన మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ వంకాయ మసాలాని వేడి అన్నంతో పెట్టుకొని తిన్నారంటే అదిరిపోతుంది. అన్నం అనే కాదు, చెప్పినాను కదా, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, బియ్యం రొట్టె, ఏ రొట్టె అయినా సరే అదిరిపోతుంది ఈ వంకాయ మసాలాలో కాంబినేషను. ఇంకా చపాతి ఇట్లయితే చెప్పాల్సిన పని లేదు. అండ్ రాగి ముద్దలోకి బాగుంటుంది, అండ్ రైస్లోకి కూడా అదిరిపోతుంది అనమాట. అసలు వంకాయలు చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. ఇలా వంకాయ మసాలాని వేడిగా ఎంజాయ్ చేసేయడమే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే మన వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది మసాలాని ముందే వేయించి ఆ కారం పొడి, ధనియాల పొడి అది ఎక్కువ ఘాటిస్తుంది అనమాట. ఇంకా కొంతమంది కొబ్బరి కూడా యాడ్ చేస్తుంటారు. అది మైల్డ్గా అనిపిది అనమాట, అంటే మధురంగా ఉండదు. కొబ్బరి యాడ్ చేస్తే కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఇది మసాలాలా ఉండదు, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట ఈ మసాలా వంకాయ. జనరల్గా మనం ఎప్పుడన్నా బయటికి పోతే రెస్టారెంట్లో దొరుకుతుంది కదా మసాలా వంకాయ, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ అయితే చేసి చెప్తాను మీకు. చూసారా మన మసాలా వంకాయని ఈ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఈరోజు వైట్ రైస్ కాంబినేషన్లో తిని చూపిస్తాను. నిజం చెప్తాను, మీరు నాలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది దగ్గర చూసింటారు, చాలా వీడియోస్ చూసింటారు వంకాయ మసాలాని. బట్ నేను చేసినారంటే అదిరిపోతుంది. మీకు ఇంట్లో వాళ్ళు కూడా ఈరోజు చాలా బాగుంది వంకాయ మసాలా అంటారు. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ మసాలా హెవీగా ఉండదన్నమాట. తింటా అంటే ఇంకొంచెం తినాలనిపిస్తుంది. ఓకే, మరి టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మన వంకాయ మసాలాని. నిజం చెప్తాను కదా అదిరిపోతుంది. నేను చేసినానని కాదు కానీ ఒకసారి మీరే చూడండి ఆ గ్రేవీ కలరు. ఆహా, టేస్ట్ అయితే చేస్తాను. నేను ఇంకా ఆపుకోలేకపోతున్నాను. ఇలా గ్రేవీతో కలుపుకొని, వంకాయ వేడి ఉంది అయినా కూడా తీసుకుందాం, తగ్గేదేలే. ఫస్ట్ ముద్ద. ఎంత బాగుందంటే
మొత్తం కూర నేను తినేసేటట్టున్నాను. అస్సలు సూపర్గా కుదిరింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. ఇంకా నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఇలాంటి ఒక మంచి వంకాయ మసాలాని ట్రై చేయాలంటే రెసిపీ మొత్తం చూసేసి ట్రై చేసేయండి. ఓకే, మరి చూసేసినారు కదా, ఇది ఇవాల్టి వీడియో. కొంచెం ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.